వెనకాలబడ్డం, వయసులో ఉన్న అబ్బాయి వెనకాలబడ్డం ప్రేమ అన్నారు. పైగా ఈ కామవాంఛ, ఈ ఆకర్షణ ఎంత నాశనం చేస్తుంది అంటే, చెక్కని సైతం కొయ్యని సైతం దులిచేయగలిగిన ముక్కు తొండం కలిగినటువంటి తుమ్మెద నిష్క్రియోభవతి పంకజకోశే. పద్మంలో ప్రవేశించగానే ఆ తేనె మత్తుకి తేనె సుగంధానికి లోనైపోగానే ఇంత బలం కలిగిన తుమ్మెద, చెక్కని కూడా దొలిచేయగలిగిన బలం కలిగిన తుమ్మెద పువ్వు మధ్యలో పడి చచ్చిపోతుంది. చచ్చిపోవడం ఎలా జరుగుతుందండి? పద్మంలో తుమ్మెదలు వాలినప్పుడు మనం సాధారణంగా గమనించాం. మనకు అంత శ్రద్ధ ఎక్కడది? ఉదయం ఎప్పుడైనా ఓ చెరువు గడితే కనపడే దృశ్యం ఇది. ఎక్కడ దీన్ని మనం సినిమాల్లో చూడాలి, టీవీలో చూడాలి, తప్పితే మామూలుగా చూడాలి. కానీ రమ్యమైన దృశ్యం. తుమ్మెద పద్మంలో వాలినప్పుడు పద్మం విచ్చుకుని ఉంటుంది, లోపల కేసరాల దగ్గర మకరందం ఉంటుంది. ఆ మకరందం సేవిస్తూ సేవిస్తూ ఏం చేస్తుంది తెలుసా? ఆ మత్తుకు లోనైపోయి మత్తు మందుకు లోనైన విద్యార్థిలాగే సాయంత్రం వరకు ఉండిపోతుంది అక్కడ.